ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన తొలి క్వాలిఫైర్ ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్ చేరింది. గుజరాత్ టైటాన్స్ పై 92 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 33 బంతుల్లో 93 పరుగుల నాట్అవుట్ తో వీర విహారం చేశాడు. 5 ఫోర్లు 9 సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయింది. గుజరాత్ టైటాన్స్ లక్ష్య ఛేదనకు తడబడుతూ ఆరంభించింది. ఆరంభంలోనే వెంటనే వికెట్లను కోల్పోయింది. సాయి సుదర్శన్ 14 పరుగులకే తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అంతేకాదు తన అవుట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది. ఒకే బంతికి 4 బాది అవుట్ అవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారేమో. భారీ లక్ష్య ఛేదంలో బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ కు సాయి సుదర్శన్ 3 ఫోర్లతో శుభారంభం చేశాడు. అయితే మరో ఎండులో గిల్ మాత్రం పరుగులు చేయకుండా బాల్స్ తినడం మొదలు పెట్టాడు. అయితే 3వ ఓవర్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. 14 పరుగులతో టచ్ లో కనిపించిన సాయి సుదర్శన్ ను దురదృష్టం వెంటాడింది. డఫీ వేసిన 3వ ఓవర్ 3వ బంతిని పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. కళ్ళు చెదిరి ఆ షాట్ కు బంతి వేగంగా బౌండరీ వైపు వెళ్లింది. అయితే అదే సమయంలో సాయి సుదర్శన్ ను దురదృష్టం కూడా వెంటాడింది. కట్ షాట్ ఆడిన తర్వాత సాయి సుదర్శన్ పరుగుల కోసం ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో బ్యాట్ గ్లౌస్ నుంచి జారిపోయింది. బ్యాట్ పిచ్చిపై పడి అనూహ్యంగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయ్యాడు. క్రికెట్ ప్లేయర్లు అప్పుడప్పుడు హిట్ వికెట్ గా అవుట్ అవుతూ ఉంటారు. అయితే ఇలా మాత్రం ఎవరు అవుట్ అయి ఉండరు. ఒకే బంతికి 4 కొట్టి అవుట్ అవడం, అది కూడా హిట్ వికెట్ గా. తాను అవుట్ అయిన తీరుని ఏమాత్రం నమ్మలేని స్థాయిలో సాయి సుదర్శన్ కనిపించాడు. బాధగానే పెవిలియన్ చేరాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైర్ లో తలపడి గెలిస్తే ఫైనల్ చేరవచ్చు.